వెల్కమ్ టు గ్రాడ్యుయేట్ ఫార్మర్ అర్జున్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక జత అయితే అమ్మకానికి అయితే వచ్చింది. దీని అడ్రస్ వచ్చేసి కర్నూలు జిల్లా గూడూరు మండలం గూడూరు గ్రామంలో అయితే ఈ జత అయితే అమ్మకానికి అయితే ఉంది. మీకు ఒకసారి ఎద్దులను అయితే డీటెయిల్గా చూపిస్తున్నా, క్లారిటీ అయితే చూడండి. రైతు కూడా మనతో పాటే ఉన్నాడు, ఆయన అడిగి అన్ని డీటెయిల్స్ అయితే కనుక్కుందాం. ఫ్రెండ్స్, మరి రైతు కూడా మనతో పాటు ఉన్నాడు, ఆయన అడిగి మిగతా డీటెయిల్స్ అయితే ఆ ఎద్దుల గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న ఉగ్ర మహేంద్ర గారు. చాలా రోజులైంది మనం వీడియోలు తీయక మన ఛానల్లో. ఈ జత ఎప్పటి నుంచి ఉన్నాయి మీ దగ్గర? 15 రోజుల నుంచి మీ దగ్గర ఉన్నాయి ఇవి. ఎక్కడి నుంచి తెచ్చుకున్నాయి ఇవి? ఎర్రకోట దగ్గర నుంచి తెచ్చుకున్నా, కడిమెట్ల నుంచి. కేడం బాగుతున్నాయా? ఎక్కడైనా ఎవరికైనా సరే ఆడదారి 12 గంటలప్పుడు ఫోన్ చేసినా కూడా కట్టి చూపించమంటే చూపిస్తాను. గెడం కట్టుకోను చూసుకుంటారులే. నువ్వు బాగుతున్నావా? నువ్వు తోలినావు కదా ఆల్రెడీ. ఎక్కడైనా 15 రోజులు కదా, అందరూ ఈ ఊర్లో కానీ గూడూరులో కానీ ఎవరైనా కానీ ఎంక్వైరీ చేసుకోవచ్చు. మొత్తం బాగుతున్నాయి గిడం అయితే. వాళ్ళ ఊర్లో కానీ కడమెట్ల ఎద్దులైతే ఆ రైతుల నంబర్ కొని ఏమంటే ఇస్తాను. వాళ్ళది పేరేం పేరు? కడమెట్లలో ఆయన పేరు వచ్చేసి నరసింహుడు. ఆయన దగ్గర తెచ్చుకున్నావు? ఇవి రెండు జతనేనా? నువ్వు మీరు జత చేసినారా ఇవి? దీని జత ఉందన్నా, దీని జతకేమో హెల్త్ బాగాలేక ఇది దేశీయ ఎద్దు, అది మామూలు మన ఒంగోలు గీస్తుంది. ఇది మంత్రాలయం పక్కల ఏదో ఊరు చెప్పినారు వాళ్ళు, మనకైతే తెలియదు. ఆ ఊర్లోనే ఫస్ట్ ప్రైజ్ కొట్టింది గిరిక పందెం. ఇది కడిమెట్లలోనే ఫస్ట్ ప్రైజ్ కొట్టింది. 2 పందాలు కడిమెట్లలో అక్కడ గిరిక పందాలు కూడా పోయింది. ఇది 2 పందాలు ఆడిందంటే మనకైతే తెలియదు అది ఎట్లా కొట్టింది. నువ్వు తీసుకున్న వాళ్ళు అయితే నీకు చెప్పినారు ఇట్లా గిరిక పందెం కూడా పోయింది. ఇది ఫస్ట్ ప్రైజ్ కొట్టిందంట. మరి ఏ పండగ వేసుకున్నారో మనకైతే మంచి కాళ్ళు తోకైతే మంచి పర్ఫెక్ట్ అయితే ఉన్నాయి దీనికి. ఇది లెఫ్ట్ సైడ్ పోతుంది. సింగిల్ ఏమైనా ఇచ్చే ఛాన్స్ ఉందా మరి? జత అట్లే పోతా ఉన్నాయి. 2 జత మీద అయితే అమ్ముతారా? చాలా మంది రోజు వచ్చి అడుగుతున్నారు. ఎంత అడుగుతున్నారు? దీన్ని 82,000 అడిగినారు. ఇది ఒక్కటి. అది ఇది 9 వాళ్ళు వచ్చేసి 71,000 అడిగినారు. దీన్ని అదొక్కటి 70కి. ఇది మన లోకల్లోనే మన వాళ్ళే చాలా మంది అడిగినారు. 2-3 అడిగినారు. దీన్ని చాలా మంది వస్తున్నారు. సింగిల్ ఇస్తామంటున్నారు. 2 ఒట్టగొట్టినారా? దీనికి ఒట్టగొట్టినారా? అదైతే కొట్టినారు. ఇది ఏమన్నా పళ్ళు మొత్తం కలిపిందే? కడలు సన్నగా ఉన్నాయి. మొత్తం కడలు సన్నగా ఉన్నాయి. కడలు సన్నగా ఉన్నాయి. అయితే కడ పళ్ళు ఒకటి వచ్చింది, ఒకటి వచ్చలేదు. ఎద్దుకి ఇది 2 సైడ్లో పోతుంది. ఇది ఒక సైడ్ లెఫ్ట్ సైడ్ పోతుంది. బాగానే పోతుంది. మరి ధర ఎంత చెప్తున్నారు? మనం 1,42,000 తెచ్చుకున్నామని అన్ని ఖర్చులు గిర్చులు అన్ని కలుపుతున్నాం. మీకే 1,42,000 పడినాయా? వాటికి అంత ఛార్జీలు మంచి అక్కడ కడిమెట్ల నుంచి తెచ్చుకునేసరికి. మరి ఇప్పుడు ఎవరైనా కొనుక్కోవాలంటే వాళ్ళకి ఎంత ధర చెప్తున్నారు? చెప్పమన్నా ఒకవేళ వాళ్ళు మంచి అబద్ధం అనుకోవచ్చు, నిజం అనుకోవచ్చు. వాళ్ళు ఆ ఊర్లో కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎంక్వైరీ చేసుకోమన్నాం. వాళ్ళు మనకి ధర ఎంత పడింది, మన ట్రక్ బాడీగా బిల్లులు గిల్లులు మంచి. వాళ్ళ నెంబర్ చెప్తావా? వాళ్ళ నెంబర్ వద్దు కానీ వద్దులే. ఒకవేళ వాళ్ళు ఎవరన్నా కానీ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి చెప్పమంటే చెప్తాను. సరే, ఇప్పుడు ఈ ఎద్దుల కాడికి ధర ఎంత చెప్తున్నారు? ధర అయితే ఏం చెప్పలేదన్నా. ఒకవేళ వాళ్ళకి కొంతమంది ఏమంటారు అంటే, కొంతమంది ఎద్దు అదో ఎద్దు అంటారు. ఎద్దులను చూస్తారు కానీ వాటి పని ధర చూస్తే తెలుస్తుంది అనమాట. ముందు కట్టి చూసుకొని తెలిస్తే దాని సత్త ఏమో తెలుస్తుంది అంట. అట్లా అనమాట. మనం అంతా ఇంత అని చెప్పము. ఎప్పుడైనా ఎదురైనా సరే. నీకు 1,42,000 పడితే నువ్వు రేట్ ఏం చెప్పావు, వాళ్ళు వచ్చి మాట్లాడుకుంటే అప్పుడే మాట్లాడుతున్నాను. ఎద్దులు దొరుకుతలేవు. తక్కువైనా ఎద్దులు. ఎద్దులు దొరుకుతలేవు. మార్కెట్ బాగానే నడుస్తుంది కదా మన గూడూరు మార్కెట్. తన్నేది ఆదో, పొడిచేది ఆదో, వేరేది ఆదో, ఓ ఎకర పోయి పండుకునేది ఆదో. అంతే. ఇప్పుడు ఒకవేళ పట్టుకపోయిన తర్వాత నచ్చకపోతే మళ్ళీ ఆయనకి తీసుకుంటావా? వాళ్ళు ఇన్నే కట్టుకొని చూసుకున్నామన్నా ఫుల్ గ్యారంటీ ముందే. ఇప్పుడు మన దగ్గర ఉన్న వారికి మనం గ్యారంటీ ఇస్తాం. కానీ ఇప్పుడు మనం ఆడిపోయినాక అక్కడికి ఏం చేస్తారో ఏంటో మనకి ఏం తెలియదు కదా. ఇన్నే వారం రోజులు కానీ చూసుకున్నాం మనం. వాళ్ళకి అన్నము గిన్నె మంచి సౌకర్యం సదుపాయం నేనే చూసుకుంటా. నీ దగ్గర వారం రోజులు ఉన్నాయట. వారం రోజులు కానీ చూసుకున్నాం మనం. అంత మన వరకు ఉన్న వరకు మనకి గ్యారంటీ అనమాట. గడప దాటిపోయిందంటే మనం ఏం చేయలేము. అంతే. ఓకే. మరి మీ పేరు, మీ మొబైల్ నెంబర్ చెప్పండి. నా పేరు వచ్చేసి ఎం మహేంద్ర. మనది గూడూరు గ్రామం, గూడూరు మండలం, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్. మీ మొబైల్ నంబర్? ఫోన్ నంబర్ వచ్చేసి 91 330 90 320. మీ దగ్గరికి డైరెక్ట్ వచ్చి చూసుకోండి, మాట్లాడండి అని చెప్తున్నావు. ఎవరన్నా కానీ ఎప్పుడన్నా కానీ మనం లేకపోయినా సరే వాళ్ళు
పిల్లల్ని ఆడలను కానీ ఎవరిని తన్నవు పొరసవు ఎవరినైతే ఏమను మేము ఉన్నా లేకున్నా సరే కూడా వచ్చి పని కట్టుకొని చెక్ చేసుకొని పోవచ్చు. ఉంటారులే ఇప్పుడు. లేదంటే ఈడ కట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఎట్లా మరి మీ చేనులకి తీసుకుపోతున్నావా బాడీ అట్లా కూడా తోలినావా? బాడీలు ఎక్కువ పోతాం. మొత్తం అయితే పని బాగా నడిపించినావు. ఎవరినైనా అడగచ్చు గుడిలంగా ఎవరినైనా ఇంక్వైరీ చేసుకున్నాక. ఓకే, మరి చూస్తున్నారు కదా రైతులు అయితే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే రైతు నెంబర్ ఇవ్వడం ఆయనకైతే డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వండి. చూపిస్తున్నాం మీకు మొత్తం అంతా అన్ని సైడ్లో. రైతు నెంబర్ కూడా పెట్టినా, మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆయన అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. ఓకే ఫ్రెండ్స్, మరి